హాయ్ ఫ్రెండ్స్, అటుకులు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో అటుకులు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా జాలీలో వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొన్ని పల్లీలను వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు క్యారెట్ని కట్ చేసి వేసుకోవాలి, పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపును వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అటుకులను వేసుకోవాలి. అటుకులని ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకు అటుకులు ఉప్మా అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే అటుకులు ఉప్మా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.